శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రుద్ర సంభూతి కథనం చతుర్దశి తిథి. వరాహదేవుడు అనంతర వృత్తాంతం ఇట్లు చెప్పాను. ధర్మం నిర్వహించడంలో సమర్థుడు, క్షమయే గొప్ప ఆయుధంగా ధరించినవాడు, గొప్ప తేజస్సు కలవాడగు మహాతపుడు అన్న ఋషి ప్రీతితో, రాజా వినుము, మొట్టమొదటిదగు రుద్రుని పుట్టుక గురించి మరి ఒక కథ వినిపిస్తాను అని పలికెను. భయం గొలుపు తేజస్సు గల ప్రజాపతి పుట్టి అన్నింటికన్నా మిన్నగు జ్ఞానభావాన్ని తెలుసుకొని సృష్టి చేయగోరిన వాడై జగత్తు ఎక్కువగా వృద్ధి పొందని కారణాన పట్టరాని కోపంతో క్షోభపడెను. అంత బ్రహ్మ తపస్సు చేయుచుండగా స్థిరమైన కీర్తి కలవాడు, పురాణుడు, రజస్తమో గుణాలు జారిన ప్రవృత్తి కలవాడు, శ్రేష్ఠుడు, వరములోసగవాడు, ప్రతాపం కలవాడు, నలుపు తిరిగిన ఎర్రని వన్నె కలవాడు, పసుపు వన్నె కన్నులు కలవాడు అగు ఒక పురుషుడు ఉదయించను. అతడు పెద్దగా అరుస్తుండగా బ్రహ్మ అరవకమని పలికెను. అందువల్ల ఆ పురాణ పురుషునికి రుద్రుడు అని పేరు కలిగెను. మహానుభావ, నీవు సమర్థుడవు, సృష్టిని చక్కగా వ్యాపించిన స్వరూపం గల దానిగా చెయ్యము అని బ్రహ్మ పలికెను. రుద్రుడు రోదనము, ఏడుపు కలవాడు. ఇట్లన్నంత మాత్రాన అతడు నీట మునిగి సమర్థుడై కొడుకు కొరకు సృష్టి చేసెను. అట్లు దేవతల్లో శ్రేష్ఠుడగు అతడు నీట నుండగా బ్రహ్మ మానసపుత్రులు సృష్టిని విస్తారపరిచిరి. అట్లు సృష్టి వ్యాప్తి చెందగా దేవేంద్రుడు బ్రహ్మకు సంబంధించిన గొప్ప యజ్ఞం సాగించను. పూర్వం నీట మునిగిన రుద్రుడు దాని నుండి వెలువడే దేవతలను సృజింపకోరిన వాడయ్యను. ఆ యజ్ఞాన్ని దానికై వచ్చిన సురలు, సిద్ధులు, యక్షులు మొదలగు వారిని గాంచి ఆ రుద్రుడు కోపగించెను. నన్ను కాదని నాకంటే వేరుగా మోహం వల్ల ఈ జగత్తంతటిని ఎవడు సృజించనని కోపంతో మండిపడెను. ఆహా అని అతడు అరుస్తుండగా ముదురు పసుపు వన్నె కల అతని నోటి నుండి అగ్నిజ్వాలలు కదలాడజొచ్చెను. అంత క్షుద్రులకు పిశాచాలు, భేతాల భూతములు, యోగులు గుంపులు గుంపులుగా వెలువడ్డారు. భూమియు ఆకాశము అన్ని దిక్కులు అన్ని లోకాలు వారితో గొప్పగా నిండిపోగా అతడు సర్వమును ఎరిగినవాడు కనుక 24 మూరల కొలత గల వింటిని ఒకదాన్ని నిర్మించెను. 3 పేటల అల్లెత్రాటిని ఆ ధనువుకి ఏర్పరచెను. రోషంతో దివ్యములకు ఆ ధనువును త్రాటిని పట్టుకొని దానితో పూషుని పండ్లు విరగొట్టెను. భగుని నేత్రాలు పీకి వేసెను. క్రతువు వృషణాలు రాలగొట్టెను. ఊడిన వృషణాలు గల క్రతువు అక్కడి నుండి వాయుదేవుని దారిపట్టి యజ్ఞభూమి నుండి పారిపోయాను. దేవతలందరూ పశుపతిని సమీపించి అతనికి మృక్కులడిరి. బ్రహ్మయు అక్కడికి వచ్చి శివుని శాంతపరిచి దేవతలను కౌగిలించుకుని, దేవా వీరబాహు, భక్తిభావం గల వీరినందరినీ చూడము, మరలా నీ విజ్ఞానాన్ని మనసుకు తెచ్చుకోము అని ప్రార్థించను. అందుకు రుద్రుడు, దేవదేవా, నన్ను మొట్టమొదట నీవు సృజించావు, వీరిని కాదు. యజ్ఞమందు నాకు వీరేల భాగం కల్పించరు, కావున కోపంతో నేను వీరి జ్ఞానాన్ని కొల్లగొట్టాను, అంగభంగం గావించానని పలకగా, దేవతలారా, అసురులారా, మీరందరూ జ్ఞానము కొరకు పెద్దగా సూక్తులతో శంభుని కొలవండి. దానితో భగవంతుడగు రుద్రుడు తుష్టినందును. అతడు దృష్టి చెందినంతనే మీకు సర్వవిధాలా జ్ఞానం కలుగును. బ్రహ్మ ఇట్లు పలకగా దేవతలందరూ ఆ మహాత్ముని ఇట్లు స్తుతించిరి. దేవాది దేవునికి ముక్కంటికి ఎరుపెక్కిన గోరోజనం వంటి కన్నులు గల స్వామికి, జటలు అనే కిరీటం ధరించే మహాత్మునికి నమస్సులు. భూతములతో బేతాళములతో కూడిన వానికి, పెనుబాములు జన్నిదముగా గల దేవరకు, భయం గలుపు అట్టహాసం చేయు మోము గల ప్రభువుకు, కపర్ధమును జడల ముడి గల స్వామికి, స్థానువుకు నమస్కారం. పూషుని దంతములను, భృగుని నేత్రములను దుల్చిన దేవునికి, మున్ముందు ఎద్దు గుర్తుగా చేసుకున్న ప్రభువుకు, మహాభూతలానికి ఏలికైన వానికి నమస్కారం. భవిష్యత్తందు త్రిపురాసురులను, అంధకాసురుని పరిమార్చు వానికి, కైలాసమని శ్రేష్టమగ చోట నివసించు వానికి, ఏనుగుతోలు వస్త్రంగా ధరించు వానికి నమస్కారం. మిక్కిలిగా భయం గొలుపునట్టి పైకి లేచిన జుట్టు గలవానికి, భైరవునికి, అగ్నిజ్వాలలతో మెరుపు గొలుపువానికి, చంద్రుని శిరోభూషణంగా దాల్చిన వానికి నమస్కారం. భవిష్యత్తునందు కాపాలి పుర్రితాల్చువాని, వ్రతం కలవానికి, ఉత్కృష్టమగు స్థానాన ఉండువానికి, దారువనాన్ని ధ్వంసం చేయువానికి, పదునైన శూలము గలవానికి నమస్కారం. పాములను కంకణాలుగా దాల్చు స్వామి, నీలకంఠ, త్రిశూలధారి, భయం గొలుపు దండం చేపట్టిన నీకు, ముఖం నుండి బడబాగ్ని వెలువరచు నీకు నమస్కారం. వేదాంతం చేతనే తెలియదగిన వానికి, యజ్ఞమూర్తికి, దక్షిణ యజ్ఞాన్ని పాడు చేసిన వానికి, జగత్తుకు భయం కలిగించు వానికి నీకు నమస్కారం. విశ్వమునకు ప్రభువు, దైవము, మంగళస్వరూపుడు, శుభం కూర్చువాడు, భవుడు, జటాధారి, వెరపు గొలుపువాడు ఒక మహాదేవునికి నమస్కారం. ఇట్లు దేవతలు స్తుతించగా భయంకరముగా ధనువు
తాల్చిన సనాతనుడకు దేవుడు శంభుడు, నేను దేవులకు దేవుడని ఏమి చేయాలో చెప్పుడు అని పలికెను. అంతటి దేవతలు, ప్రభు భవ, మా ఎడ నీవు ప్రసన్నుడవైతివి అని వేదశాస్త్రంలో విజ్ఞానము రహస్యములతో కూడిన యజ్ఞ విధానాన్ని ఆలసింపక మాకు దయచేయము అని విన్నవించిన తర్వాత రుద్రుడు, మీరందరూ కూడి పశువులగుడు, నేను మీకు పతినగుదును. ఈ విధంగా మీరందరూ మోక్షం పొందడనగా దేవతలు అట్లే అనిరి. శివుడు పశుపతి అయ్యను. అంత బ్రహ్మ పశుపతితో ప్రసన్నమగ హృదయంతో ఇట్లు పలికెను, దేవదేవ, నీకు చతుర్దశి ప్రీతికరమగు తిథి అగుగాక. ఆ తిథి యందు శ్రద్ధతో పూజించి ఉపవాసం ఉండి గోధుమ అన్నంతో బ్రాహ్మణులకు సంతర్పణ చేయవారికి నీవు తృప్తి చెంది మిక్కిలి శ్రేష్టమగు స్థానాన్ని ప్రసాదించము అని అవ్యక్తం నుండి ఉదయించిన బ్రహ్మ ఇట్లా పలకగా, అంత రుద్రుడు భగనుకి దంతాలు పూషణకి కన్నులు క్రతువుకు బీజములు ఒసగను. దేవతలందరికీ చక్కని జ్ఞానం ప్రసాదించను. ఇట్లు బ్రహ్మ వల్ల రుద్రుని పుట్టుక సంభవించను. ఈ ప్రయోగం వల్లనే అతడు దేవతలకు ప్రభువయ్యను. వేకువజామున లేచి ఈ కథ విన్న మానవుడు సర్వపాపాల నుండి విడివడి రుద్రలోకం పొందును అని చెప్పిన మహాతపుడు. ఓం శాంతి శాంతి శాంతి.